నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 23వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు పుష్యమి కార్తె. రేపు ఆషాఢమాస బహుళపక్ష చతుర్దశి తిథి రాత్రి 2:28 వరకు, తదుపరి అమావాస్య తిథి. ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 5:54 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. వ్యాఘాత యోగం మధ్యాహ్నం 12:34 వరకు, తదుపరి హర్షణ యోగం. భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 3:31 వరకు, శకునికరణం రాత్రి 2:28 వరకు, తదుపరి చతుష్పాద కరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం 1వ పాదంలో సాయంత్రం 5:08 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి తెల్లవారుజామున 5:19 నుండి రేపు ఉదయం 6:50 వరకు. అమృతకాలం ఉదయం 8:32 నుండి 10:02 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:53 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:06 చంద్రాస్తమయం సాయంత్రం 5:51 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:23 నుండి 2 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:45 నుండి 12:23 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9:08 వరకు. రేపు మాస శివరాత్రి. ఉత్తర భారత పంచాంగముల ప్రకారం సావన్ శివరాత్రి. ఏకార్గళ దోషం ఈ రోజు సాయంత్రం 7:24 నుండి రేపు మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. వ్యాఘాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం పుష్యమి నక్షత్రంలోను, చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలోనూ సంచరిస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్ర గురు గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం 9:50 ఏర్పడుతుంది. మిథున రాశిలో 6:41 ఉత్తర ఆరోహణ క్రమంలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇదే సమయంలో గురుగ్రహానికి ఉత్తర దిశలో 4:54 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 4:19 16 తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమై ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.